రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సీఎం మంత్రులతోటి కేసీ వేణుగోపాల్ భేటీ. ప్రభుత్వ తీరుపైన అసహనం, ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత పెరిగిందని ఆగ్రహం. శాఖల వారీగా ఆరా తీసిన కేసీ వేణుగోపాల్. కొంతమంది మంత్రులపైన అసంతృప్తి, తీరు మార్చుకోకపోతే ఊస్టింగ్ అని వార్నింగ్. కేబినెట్ విస్తరణ పైన చర్చ జరిగింది. ఇక చూడండి, నిన్న కేసీ వేణుగోపాల్ ఇంట్లో రాష్ట్ర క్యాబినెట్ మొత్తం పోయి ఆడ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. క్యాబినెట్ సమావేశమే జరిగింది ఆడ. బేసిక్గా క్యాబినెట్ సమావేశం ఎవరి సమక్షంలో జరుగుతుంది, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రిని పక్కకు కూర్చోబెట్టి మెయిన్ సీట్లో కేసీ వేణుగోపాల్ కూర్చొని కేసీ వేణుగోపాల్ మొత్తం రూల్ చేసి పడేస్తూ ఉన్నాడు. అసలు కేసీ వేణుగోపాల్ ఎవడు? తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం ఆయనకి? ఆయన చెప్పినట్టు మన ముఖ్యమంత్రి మన మంత్రులు పోయి జీ హుజూర్ సార్, మీకు దండం బాంచన్, మీరు ఏం చెప్తే అది చేస్తాం సార్, నువ్వు జనాన్ని ఎట్లా వీల్చుకుతున్నావు అంటే అట్లా వీల్చుకుతింటాం సార్, ఏం చేయాలో చెప్పండి సార్, అట్లా చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ ఆడిపోయి ముఖాలు మార్చెక్కల లెక్క మార్చుకొని కూర్చున్నారు అందరు. కేసీ వేణుగోపాల్ కూడా ఏం ఊకోలే, అందరికి వరుస పెట్టి లెఫ్ట్ రైట్ అందరికి వరుస పెట్టి గట్టిగా వేసాడు. ఏం జరుగుతూ ఉంది? ఎందుకు సంవత్సర కాలం లోపలనే ప్రభుత్వం మీద ఇంత ప్రజా వ్యతిరేకత ఎట్లొచ్చింది? ప్రజలను ఎందుకు మీరు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? ప్రజా వ్యతిరేకత ఎందుకు అంతగానం వస్తుంది? ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిండు. కొందరు మంత్రులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు, 1,00,000కు 2,00,000లకు కూడా కక్కుర్తి పడతా ఉన్నారు, బాగా సంచులు తెచ్చుకుంటున్నారు. ఈ సంచులు తెచ్చుకునే సంస్కృతిని బంద్ పెట్టండి, పంపించేది ఉంటే ఏమైనా పంపించేది గింపించేది ఉంటే మాకు పంపిరు, కానీ మీరు ఆడ తీసుకోకూరి అని చెప్పేసి ఆడ ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఒకల్తా బుచ్చుకొని వచ్చినటువంటి కేసీ వేణుగోపాల్ వీళ్ళతోని భేటీ అయ్యిండు. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కానీ కేసీ వేణుగోపాల్కి తెలియకుండా, రాహుల్ గాంధీకి తెలియకుండా ఏ ఒక్కటి కూడా జరగవు. అక్కడ వాళ్ళు సిట్ అంటే వీళ్ళు సిట్టు, అక్కడ వాళ్ళు స్టాండ్ అంటే వీళ్ళు స్టాండు. సిట్టు కాదు స్టాండ్ కాదు, వంగవాడు అంటే వంగవాడే బ్యాచ్ కూడా ఈడనే ఉందన్నమాట. సో కాబట్టి ఈ రకంగా మొత్తం రిమోట్ మొత్తం ఢిల్లీ చేతిలో పెట్టేసి మన పాలకులు పరిపాలన చేస్తూ ఉన్నారు.